హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనా సినీ వరల్డ్. ఎడికి పోతున్నాం? సామాన్ దేనికి పోతున్నాం అనమాట. రిలయన్స్కి పోతున్నాం. మేము రిలయన్స్కి పోతున్నాం అనమాట ఇప్పుడు. సో అక్కడ పోయినాక ఇంకిద్దరు ఆడ కూర్చుడు మేము వీడియో ఉన్నాం అనమాట. ఆడికి పోయినాక వీడియో తీస్తాను గైస్. ఇది లాంగ్ వీడియోనే, షార్ట్ వీడియో చూసేసేది. వస్తుంది ఆటో, పోతున్నాం గైస్. ఆటో వచ్చింది. పిల్లల గ్యాంగ్. లొకేషన్ ఎక్కడో పెట్టలేదు, అది డెడ్ ఎండ్ ఉంది కాబట్టి రెండు ఈక్వల్ ప్లేస్ లో చూపిస్తాయి. బాగుంది కదా. యోగా మ్యాట్ తీసుకుంటానేగా శివానక్క నిన్న ఫోన్ చేసినప్పుడు. తింటా పప్పులు, కానీ నేను తింటా గైస్ పప్పులు, కానీ దీపు తినదు. ఎర్రపప్పు తినదు, ఇది అటో ఇటో నేను తింటా, కానీ దీపు తినదు. వాళ్ళేమో చూస్తున్నాడా. ఏం చేస్తున్నావు? నీకా
సో ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా బిల్లింగ్ అయిపోగానే బయటికి అయితే వచ్చేసినాం అనమాట. ఈసారి మేము ఎక్కువ ఏం తీసుకోలేదు అండ్ పెద్దది ఎక్కువ తీసుకుంది, ఎందుకంటే పండుగ ఉంది కాబట్టి. సో అట్లా అండ్ ఆ తర్వాత బయటికి రాగానే ఇట్లా పానీపూరి అయితే తినేసినాం. ఫస్ట్ పెట్టాల్సిన వీడియో లాస్ట్లో పెట్టిన రిలయన్స్ది. ఎందుకు అని అంటే ఆటో చాలా రూడ్గా బిహేవ్ చేసిండు మేము ఫస్ట్ బుక్ చేసుకొని వచ్చినప్పుడు. ఎందుకంటే బై మిస్టేక్లో ప్లేస్ నేను ఇక్కడ ఉంది అని తెలియక ఇది క్లిక్ చేసిన అనమాట. సో దానికి నేను అప్పటికి ఎక్స్ట్రా ఛార్జ్ పే చేస్తా అని చెప్పిన, అయినా కూడా అట్లనే బిహేవ్ చేసిండు రూడ్గా. ఇష్టం వచ్చినట్టు ఆటోలో తీసుకొని వచ్చిండు, ఎట్టు పడితే అటు తిప్పకుండా. అసలు చాలా భయమైంది, రిస్కీ కూడా అనిపించింది. అండ్ పోయేటప్పుడు అట్లా లేడనమాట ఆటో అతను. చాలా కైండ్ హార్టెడ్, మంచిగా అనిపించింది. అందరు అలా ఉండరు అని అనిపించింది ఆ తర్వాత. సో వచ్చేటప్పుడు ఆయన నలుగురం ఉన్నాం కదా అని చెప్పేసి అయినా కూడా ఛార్జ్ ఏం చేయలేడు. సో మంచిగా అనిపించింది. ఇట్లా కూడా ఉంటారా అని అనిపించింది. సో అట్లా మీరు కూడా నాలాంటి మిస్టేక్ చేయొద్దు అండ్ వెళ్ళేటప్పుడు లిస్ట్ రాసుకుని వెళ్తే బెటర్. అండ్ ఇదన్నమాట. చూస్తే తక్కువ సామాన్ అనిపిస్తుంది, కాకపోతే బిల్లు మాత్రం ఎక్కువ అవుతుంది. అందరి ప్రాబ్లం ఇదే అనుకుంటా. ఇక్కడ నేను ఫస్ట్ రిలయన్స్కి వెళ్ళి రాగానే ఆ కోపంలో, ఆ ఫ్రస్ట్రేషన్లో ఫస్ట్ వీడియో చేసిద్దామని చెప్పేసి ఇట్లా ఇంకా అక్కడ జరిగిందంతా నేను మీకు చెప్తా ఉన్నా. కాకపోతే ఆ కోపంలో ఏమేమో మాట్లాడేసిన, అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా జరిగిందనమాట. నాకు ఏదైనా జరిగిందంటే నేను దాని గురించి చాలా బాధపడతా అండ్ చాలాసేపు థింక్ చేస్తా, అదే ఉంటుంది నా మైండ్లో. మీకు కూడా ఇట్లనైనా? అండ్ మనీ లేని టైంలో అట్లా జరిగితే చాలా హర్టింగ్ అనిపిస్తది. సో అట్లా చాలా ఫీల్ అయినా అనమాట. పుణ్యానికి 150 కట్టినా కదా అని చెప్పేసి. సో అది మీకు కూడా ఇట్లా కామెంట్ చేయండి. నాకైతే చాలా హర్టింగ్ అనిపించింది. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. డూ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. బై బై.